హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ అండ్ అమెజాన్ హైదరాబాద్ హైరింగ్ ఫర్ ఏఐ కంటెంట్ రోల్. రోల్ నేమ్ అయితే ఇది ఏఐ కంటెంట్ రైటర్ రోల్. ఇప్పుడు మనం ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. 5 years వరకు ఎక్స్పీరియన్స్, లైక్ ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 5 lakhs వరకు ఉంటుంది ఎక్స్పీరియన్స్ బట్టి. అప్ టు 4.25. అండ్ హైరింగ్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్కే జరుగుతుంది ఇది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చేసారు కదా హైప్రోది. సో మీరు దాన్ని అక్కడ క్రోమ్లో కాపీ పేస్ట్ చేశారంటే రిజిస్ట్రేషన్ లింక్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే వెంటనే టెస్ట్ లింక్ కూడా వచ్చేస్తుంది. సో మీకు ఆటోమేటిక్గా టెస్ట్ లింక్ వచ్చిన తర్వాత 48 hours మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. బేసిక్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి బిజినెస్ ప్రొఫిషియెంట్ ఫ్లూయెన్సీ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ అండ్ హిందీ. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలంటున్నారు. సో మేబీ ఏమైనా ఇండియాకి సపోర్ట్ చేస్తారేమో, మీరు లైక్ ఇండియన్ రిలేటెడ్ దాంట్లోనే వర్క్ చేస్తారు. సో దట్ అందుకే వాళ్ళు ఇండియన్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలంటున్నారు. Any graduation is fine. Flexibility work with various shifts, including potential working one weekend day or full weekends or alternative start times and end times. లైక్ షిఫ్ట్స్ ఎలా అయినా ఉండొచ్చు, లేకపోతే 6th day కూడా మేము వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెజాన్లో 5 days వర్కింగ్ 2 days వీక్ ఆఫ్ ఉంటుంది కదా. సో మేబీ 6th day కూడా వర్క్ చేయాల్సి ఉండొచ్చు, లైక్ ఓటీ లాగా, వాట్ ఎవర్ సంథింగ్ లైక్ దాట్. Ability to compose a grammatical errors, conscience, accurate written and verbal responses, strong soft skills, ability to మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బాగుండాలని చెప్తున్నారు, లైక్ ఇంగ్లీష్ మీద కానీ అలా. ఎబిలిటీ టు మెయింటైన్ హై లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ డేటా సెక్యూరిటీ. మీకు కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్స్ని ఎట్లా కాన్ఫిడెన్షియల్గా పెట్టాలో మీకు తెలిసి ఉండాలి. లైక్ ఎందుకంటే ఏది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ బయటికి వెళ్ళినా కూడా అది చాలా రిస్క్ అయితే అవుతుంది. సో వాటిని మెయింటైన్ చేయడానికి మీకు మంచి లైక్ ఉండాలి, లైక్ దాన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టేలాగా ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ని. ఫ్లెక్సిబుల్ టు వర్క్ డ్యూరింగ్ బ్యాంక్ హాలిడేస్ అండ్ పీక్. ఈవెన్ బ్యాంక్ హాలిడేస్ అప్పుడు కూడా మీరు వర్క్ చేయాలంటున్నారు. లైక్ ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎ పీక్, whenever a staffing is needed, they ask you to work on weekends or like on your 6th day itself. 5 days వర్కింగ్ అనుకో, 6th day కూడా వర్క్ చేయమంటారు ఓటీ పెట్టి. లైక్ ఆ పీక్ టైం వచ్చినప్పుడు అలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. Genuine and intense customer focus, experience with Microsoft products and applications. లైక్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద మీకు కొంచెమైనా లైక్ దాని మీద నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. స్పీక్ రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. వర్క్ a flexible schedule, shifts, a work area including weekends, night shifts or holidays, whatever షిఫ్ట్స్ అయితే రొటేషనల్ ఉంటాయని చెప్తున్నారు. Ability to maintain high levels of confidentiality and data security. ఇంకా ప్రిఫర్లో కూడా మోస్ట్లీ అలానే ఉంటాయి. లైక్ మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉండాలి, అండ్ ఓవర్ టైం చేసే ఇంట్రెస్ట్ ఉండాలి అలా. అడిషనల్ వచ్చేసి 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ షిఫ్ట్స్ అనేవి ఎవ్రీ 3 to 4 months ఒకసారి రొటేట్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ 3 months మీరు మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నారంటే నెక్స్ట్ 3 monthsకి లైక్ ఈ 3 months తర్వాత మీకు చేంజ్ అయ్యి మేబీ ఈవినింగ్ షిఫ్ట్ వాట్ ఎవర్ ఆఫ్టర్నూన్ నైట్ షిఫ్ట్కి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Rotational 2 consecutive days off and 5 days working, 2 consecutive days off. లైక్ ఎనీ 5 days వర్క్ చేస్తారు అండ్ 2 consecutive వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. అవి కూడా 3 monthsకి ఒకసారి చేంజ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది అమెజాన్ ఎవరికైనా, ఎలాంటి పార్షియాలిటీ అయితే చూపించదు అని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈక్వల్ ఆపర్చునిటీ టు ద ఎంప్లాయీస్ అండ్ డస్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ బేసిస్ ఆఫ్ రేస్ ఆర్ వాట్ ఎవర్ హెడ్. రోల్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఓరియంటేషన్. శాలరీ వచ్చేసి అప్ టు 4.25 దాకా ఉంటుంది. ఇదండి ఏహెచ్ఎస్ రోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ కంటెంట్ రైటర్. ఇది హైదరాబాద్కి జరుగుతుంది హైరింగ్. ఇది కూడా హైదరాబాద్కే.
బట్ ఇక్కడ చెన్నైకి కూడా హైరింగ్ అనేది జరుగుతుంది. బట్ మనం హైదరాబాద్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఏం ఇష్యూస్ ఉండవు. 12 months కాంట్రాక్ట్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 12 months కాంట్రాక్ట్ అని. Interview location Bangalore. Candidates who are currently in Bangalore and willing to relocate to Hyderabad or Chennai should only can apply. Interviews can be conducted in Amazon Bangalore office. Invite to the share అకార్డింగ్లీ. లైక్ ఇంటర్వ్యూస్ అనేవి ఆఫ్లైన్లో జరుగుతాయేమో, లైక్ మీరు బెంగళూరుకి వెళ్ళి ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటున్నారు. టోటల్ రౌండ్స్ వచ్చేసి వర్సెంట్ రౌండ్ ఉంటుంది, ప్రాంప్ట్ అసెస్మెంట్ అండ్ ఆప్స్ ఇంటర్వ్యూ. లైక్ వర్సెంట్ ఎలా క్లియర్ చేయాలంటే, లైక్ వర్సెంట్ మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే క్లియర్ చేయడానికి అయితే ఒక ఇన్కేస్ అక్కడ కూడా క్లియర్ చేయవచ్చు మ్యాక్సిమం. జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఒక అట్లీస్ట్ ఇప్పుడు ఏహెచ్ఎస్ రోల్ వాట్ ఎవర్, లైక్ విసిఎస్ రోల్ అనుకోండి, విసిఎస్కి రిలేటెడ్గా ఒక లేటెస్ట్గా టెస్ట్ ప్యాటర్న్స్ రిలీజ్ అయి ఉంటాయి కదా, యూట్యూబ్లో పెట్టింటారు కదా ఎవరో ఒకరు. సో అలాంటివి ఒక 3 to 4 వీడియోస్ చూసారంటే, ప్రతి రౌండ్ చూసారంటే మీరు దానిలో పెట్టిన అందులోనూ వాళ్ళు పెట్టినవి రైట్ ఆన్సర్స్ అని కూడా అనుకోవద్దు. ఆ క్వశ్చన్స్ అన్ని మనం ఎక్కడైనా కాపీ చేసుకొని గూగుల్లో కానీ లేకపోతే చాట్‌జిపిటీలో ఎక్కడైనా ఆన్సర్స్ వెతుక్కున్నారంటే కరెక్ట్ ఆన్సర్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో మీరు అవన్నీ గుర్తుపెట్టుకున్నారంటే మోస్ట్లీ, సో అక్కడికి వెళ్ళినా కూడా ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అప్ టు 80% వరకు మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేసేయచ్చు. వన్స్ మీరు వర్సెంట్ క్లియర్ అయిపోయింది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఈజీగా క్లియర్ చేయొచ్చు ఏవైనా కూడా. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆర్ చెన్నై. హైరింగ్ అనేది ఈ 2 లొకేషన్స్కే జరుగుతుంది. బట్ కానీ ఇది డ్రైవ్ లాగా ఉంది, లైక్ ఇంటర్వ్యూస్ అనేది ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి, అది కూడా బెంగళూరు ఆఫీస్లో జరుగుతుంది ఇది అనేది. నెక్స్ట్ షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ ఉంటాయి. 5 days వర్కింగ్ అండ్ 2 consecutive వీక్స్. 12 months కాంట్రాక్చువల్ రోల్ ఇది. మీకు ఇందులో వచ్చేది ఏంటంటే 2-way ట్రాన్స్పోర్ట్, డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాలన్నా. సో అందుకని డ్రాప్ అండ్ పికప్ పెట్టాడు. అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇఫ్ ఆప్ట్ అవుట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. లైక్ అదే మీకు డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది కదా, ఇన్ కేస్ మీరు అది వద్దు మాకు ఓన్ బైక్ ఉంది అలా అంటే, సో మీకు ఆ అలవెన్స్ అనేది మీకు పడిపోతుంది. లేదు మేము ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే లైక్ డ్రాప్ అండ్ పికప్ క్యాబ్, సో దాని నుంచి అలవెన్స్లో కట్ చేసుకుంటారు వాళ్ళు మీకు. నెక్స్ట్ ఫ్లెక్సీ మీల్ వోచర్ 1100 అయినా, లైక్ ఫ్లెక్సీ మీల్ కార్డ్ అయితే ఉంటుంది, ఎవ్రీ మంత్ వేస్తారు, లైక్ 1100 అమౌంట్ వేస్తారు ఎవ్రీ మంత్. సో మీరు ఏదైనా లైక్ ఫుడ్ తినడానికి కానీ ఏదైనా లైక్ డిమార్ట్ అలాంటి చోట స్నాక్స్ కానీ వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ పర్చేస్ ఫ్రమ్ ద. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అప్ టు 5 lakhs. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఇంత అని పెట్టుకొని నేనైతే తీసుకోలేదు, బట్ మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. బేసిక్ క్వాలిఫికేషన్స్కి వచ్చేస్తే ప్రూవింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ ఏ కంటెంట్ రైటర్, కాపీ రైటర్ ఆర్ సిమిలర్ రోల్. లైక్ ఏదైనా కంటెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది. ఏదైనా డిగ్రీ చేసినా చాలు. అండ్ ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ విత్ గుడ్ టైపింగ్ స్పీడ్ బాగుండాలి, అండ్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. Ability to efficiently write and evaluate diverse subject matters to the various domains. Proving capacity to leverage open source effectively, like whatever ఇదంతా ఏంటంటే లైక్ కంటెంట్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుందని చెప్తున్నారు మీకు. A sense of ownership and have willingness to accept the challenge of daily deadlines as essential. మీకు డైలీ డెడ్లైన్స్ అయితే ఉంటాయి అంటున్నారు, లైక్ టార్గెట్స్ మీకు ఇచ్చిన టైంలోనే మీరు అది ఖచ్చితంగా వర్క్ని కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. This will be an on-site role and candidates should be flexible to work timing including night shifts and ready to meet delivery targets. లైక్ మీకు ఎవ్రీడే టార్గెట్స్ ఉంటాయి, సో అవి మీరు రీచ్ అవ్వాలని చెప్తున్నారు. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. రిగార్డ్స్ పద్మ. ఇక్కడ వచ్చేసి రిక్రూటర్ నేమ్ అండ్ దేర్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి. రోల్ వచ్చేసి కంటెంట్ ఎడిటర్ జర్నలిజం అండ్ అదర్. సో దాని కింద వస్తుంది. శాలరీ వచ్చేసి 3.5 నుంచి అప్ టు 5 lakhs దాకా ఉంటుంది అని చెప్తున్నారు దీనికి. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ టెంపరీ కాంట్రాక్చువల్ రోల్. పెట్టారు కదా 12 months కాంట్రాక్చువల్ రోల్ అని ఇది.
సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. మీకు ఇంకా ఏదైనా వీసీఎస్కి డౌట్స్ ఉంటే, లైక్ వీసీఎస్ కాదు, వర్సిన్ రౌండ్స్కి ఏదైనా డౌట్స్ ఏవైనా ఉంటే నాకు ఈ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను మీకు చెప్తాను లైక్ ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేస్తే మీకు మీస్ లైక్ ఎట్లా క్లియర్ చేయగలం మోస్ట్లీ 80% వరకు అని అయితే నేను మీకు గైడ్ చేయగలను. కమెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వేరే డౌట్స్ ఉన్నా నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. మీన్వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. లేకపోతే ఏదైనా డ్రైవ్స్ ఉన్న అమెజాన్ రిలేటెడ్ మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.